ఈ నెల 16న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లాకు విచ్చేయుచున్నట్లుగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఏర్పడిన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ రెవెన్యూ కమ్యూనిటీ బిల్డింగ్ 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, సుమారు 4 ఊర్లకు తార్ రోడ్లు, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నట్లుగా చెప్పారు. 2 కోట్ల రూపాయలతోటి బంజారా భవన్, సుమారుగా 800 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపించడం లేదన్నారు. కళ్ళు లేని కబోదిలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలను ఎండగట్టారు. స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా ఉంటుందన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేచున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. నమస్కారం. మార్చి 16, 2025న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. వారి రాక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వారు శంకుస్థాపనలు చేస్తారు. గణపురం మున్సిపాలిటీని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సమయము, స్థలము మళ్ళీ 2-3 రోజుల తర్వాత మీకు వివరంగా చెప్తాను. తేదీ నిర్ణయించబడ్డది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ మరియు లోకసభ ఎన్నికల సందర్భంగా అభివృద్ధికి సంబంధించిన కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది. అందులో భాగంగా 16 మార్చిన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక 100 బెడ్ హాస్పిటల్కు శంకుస్థాపన చేస్తాం. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కు శంకుస్థాపన చేస్తాం. డిగ్రీ కాలేజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఆర్ఎస్ గన్పూర్ నుంచి నవాబ్పేటకు పోయే ప్రధాన కాలువ సిసి లైనింగ్ పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఒక సబ్స్టేషన్ ప్రారంభోత్సవం, రాయగూడెంలో 33/11 kV సబ్స్టేషన్ పూర్తి అయింది. దాని ప్రారంభోత్సవం. కొత్తగా 3 సబ్స్టేషన్లు మంజూరైనాయి. సాగరము, కుర్చపల్లి, కొండాపూర్ గ్రామాలలో 3 సబ్స్టేషన్లు మంజూరైనాయి. ఆ 3 సబ్స్టేషన్లను శంకుస్థాపన చేస్తాం. అదేవిధంగా గణపురం కేంద్రంలో డి ఆఫీస్కు బిల్డింగ్ మంజూరైంది. దానికి కూడా శంకుస్థాపన చేస్తాం. 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించే బంజారా భవన్కు శంకుస్థాపన చేస్తాం. పంచాయతీరాజ్ రోడ్స్ దాదాపు 50 కోట్ల రూపాయలు 4 ప్రధానమైన రోడ్లకు మంజూరు వచ్చింది. ఆ 4 రోడ్లకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ప్రారంభించింది. ఆ పథకాలను ప్రారంభించడానికి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో 7 మండలాలలో 7 గ్రామాలను ఎంపిక చేశారు. ఆ 7 గ్రామాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లకు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మొత్తంగా 800 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. దానికి తోడుగా
మున్సిపాలిటీని లాంఛనంగా ప్రారంభించుకుంటాం. బహిరంగ సభలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నివేదిక వారికి ఇవ్వడం జరుగుతుంది. సాగునీటి రంగం కానీ, రోడ్ల నిర్మాణం కానీ, సంక్షేమ రంగానికి సంబంధించిన విషయాలు కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విషయాలు కానీ, గ్రామాల్లో అభివృద్ధి పనులను చేపట్టడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, వీటన్నిటిపైన ముఖ్యమంత్రి గారికి అభ్యర్థనలు ఇస్తాం. ఎక్కువ నిధులను ఈ నియోజకవర్గానికి మంజూరు చేయాలని అడగడం జరుగుతుంది. 15 సంవత్సరాల కాలంలో ఎన్నికల సందర్భంగా ఎవరైనా ముఖ్యమంత్రి వచ్చుండవచ్చు కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించడానికో శంకుస్థాపన చేయడానికో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఏ ముఖ్యమంత్రి రాలేదు.